సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు సుందరకాండలో 41వ సర్గలో హనుమంతుడు ప్రమదావనమును అంటే అశోక వాటికను ధ్వంసం చేయటం గురించి తెలుసుకుందాం. సీతాదేవి తన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతున్న హనుమంతుని ఎడ పూజ్యభావంతో కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను కొనియాడెను. పిమ్మట ఆ వానరోత్తముడు ఆ ప్రదేశము నుండి కొంత దవ్వారిగి ఇట్లు ఆలోచింపసాగెను. సీతాదేవిని దర్శించుట అని ఒక కార్యం ముగిసినది. ఇంకనూ చేయవలసిన కార్యం కొంచెం మిగిలి ఉన్నది. చతురుపాయములలో మొదటి మూడింటిని అంటే సామ, దాన, భేదోపాయములను ప్రక్కన పెట్టి 4వది యగు దండోపాయమును మాత్రమే ఆశ్రయించుట యుక్తమని తోచుచున్నది. రాక్షసులకడ సామోపాయము పనిచేయదు. ధన మదాంధుల ఎడ దానము నిష్ప్రయోజనము. బలగర్వితుల విషయమున భేదోపాయమునకు తావులేదు. ఇంకా నా పరాక్రమమునకు పనిచెప్పుటయే సమంజసం. ఇప్పుడు ఈ కార్యం నందు పరాక్రమమును చూపుటయే సరి అయిన ఉపాయమని నా నిశ్చిత అభిప్రాయం. ఎలా అంటే, ప్రముఖులైన రాక్షస యోధులెల్లరూ రణరంగమున హతులైనచో మిగిలిన వారు ఏదో ఒక విధముగా సులభముగానే చల్లబడుదురు. అప్పగింపబడిన కార్యమును సాధించి దానికి భంగం వాటిల్లకుండా మరి ఎన్ని కార్యములైనను సాధింపవచ్చును. అట్టివాడే నిజంగా కార్యదక్షుడు. కార్యము అది ఎంత స్వల్పమైనదన్నో దానిని సాధించుటకు పెక్కు ఉపాయములుండెను. వాటినన్నింటినీ ఎరింగినవాడే యథార్థముగా కార్యసమర్థుడు. నేను ఇక్కడనే శత్రుబలములకునో మనవారి బలములకునో యుద్ధ నైపుణ్యం నందలి తారతమ్యములను బాగా తెలుసుకొనుట యుక్తము. తరువాత కృతనిశ్చయుడనై సుగ్రీవుని కడకు వెళ్ళినచో అప్పుడు ప్రభు శాసనమును చక్కగా నెరవేర్చిన వాడనగుదును. ఇప్పుడు నాకు రాక్షసులతో తీవ్రమైన యుద్ధము సులభముగా సంభవించినట్లు చూడవలెను. అప్పుడే రావణుడు యుద్ధమున తన వారి బలమును నా బలమును వాస్తవముగా తెలుసుకొనగలడు. కావున రావణుని వాని మంత్రులను, సైన్యమును, అనుచరులను యుద్ధమున ఎదుర్కొని వాని శక్తి సామర్థ్యములను, మనస్సులోని ఆలోచనలను బాగా ఎరింగి తృప్తిగా తిరిగి వెళ్ళెదను. క్రూరుడైన రావణుని యొక్క ఈ అశోకవనము శ్రేష్టమైనది, నందనవనముతో సమానమైనది. బహువిధములైన చక్కని వృక్షములతోడను లతలతోడను కూడి నయనానందకరంగా మనోజ్ఞముగా నున్నది. ఎండిపోయిన వనమును అగ్ని భస్మమునర్చినట్లు నేను ఈ వనమును ధ్వంసం చేసేదను. ఇది పాడైపోయిన వార్తను విన్న వెంటనే దశాననుడు కుపితుడగును. పిమ్మట అశ్వములతోనూ రథములతోనూ ఏనుగులతోనూ త్రిశూలములు, నల్లని ఇనుప పట్టిసములు మొదలగు ఆయుధములను ధరించిన కాల్బలములతోనూ కూడిన గొప్ప సైన్యములను రావణుడు ఇచ్చటికి పంపును. అప్పుడు ఒక మహాయుద్ధం జరుగును. తీక్ష్ణమైన పరాక్రమము గల ఆ రాక్షస యోధులతో రణరంగమున నేను ఎదురులేని ప్రతాపముతో పోరాడి ఆ రావణ ప్రేరిత బలములను హతమార్చి హాయిగా సుగ్రీవుని సన్నిధికి చేరగలను. అనంతరము తీవ్రమైన పరాక్రమము గల మారుతి విజృంభించిన వాడై పెనుగాలి వలె అత్యంత వేగంతో బలముగా వృక్షములను పెకిలించివేయట ఆరంభించును. పిమ్మట మహావీరుడైన హనుమంతుడు మదించిన పక్షుల కలకలారావములతోనూ వివిధములగు వృక్షములతోనూ లతలతోనూ విలసిల్లుచున్న ప్రమదావనమును భగ్నము చేసెను. ఆ వనమునందలి వృక్షములన్నీయు పూర్తిగా నేలమట్టమైను. సరస్సులు పాడైపోయెను. క్రీడాపర్వతములన్నీను నుగ్గునుగ్గయిను. అప్పుడు ఆ వనము ప్రాణము లేని దేహం వలె శోభావిహీనమయ్యను. ఆ అశోకవనము కలవరపాటునకు లోనై వివిధములగు పక్షుల వికృత ధ్వనులతో నిండిపోయెను. అచట జలాశయములు చిన్నాభిన్నములాయెను. ఎర్రని చిగుళ్లు వాడిపోయెను. వృక్షములు లతలు నేలకూలెను. కారుచిచ్చువే బుగ్గి అయినట్లు ఆ వనము నిస్తేజమాయెను. ఆధారములను కోల్పోయిన తీగలు నిరాశ్రయములై విహ్వలలైన స్త్రీల వల్లే కళదప్పియుండెను. హనుమంతుడు విజృంభించుటచే తత్ప్రభావమున ఆ వనమునందలి పొదరిళ్ళు చిత్రశాలలు అతలాకుతలములైను. అందలి మహాసర్పములు, పెద్ద పులులు,
మొదలగు క్రూర జంతువులు ఆర్తధ్వనులు చేయసాగెను. క్రీడాపర్వత గుహలు, ఇతర గృహములు పూర్తిగా దెబ్బతినెను. ఈ కారణముగా ఆ సుందరవనము తన పూర్వ వైభవమును పూర్తిగా కోల్పోయెను. సీతాదేవిని ఆదుకొనుటకై వచ్చిన ఆ కపీశ్వరుని బలప్రభావముచే రావణుని అంతఃపుర కాంతల విహారార్థమై ఏర్పడిన అశోక లతా సమూహములతో కళకళలాడు ఆ వనప్రదేశము శోకమున మునింగిన స్త్రీలతో కూడినదై నిస్తేజమై కనిపించెను. ఆ కపీశ్వరుడు మిక్కిలి బలశాలి అయిన రావణుని మనస్సు క్లేశపడినట్లుగా వనమును భంగపరిచెను. పిమ్మట మహాబలశాలురైన పెక్కుమంది రాక్షస యోధులతో ఒంటరిగా పోరాడదలిచినవాడై అతడు ఉత్సాహశక్తితో ఒప్పారుచు ఆ వన ముఖద్వారముపై నిలిచి శత్రువుల రాకకై ఎదురు చూచుచుండెను. 41వ సర్గ సంపూర్ణము. 42వ సర్గలో రాక్షస స్త్రీల వలన ప్రమదావన విధ్వంస వార్త నెరిగి రావణుడు 80,000 మంది రాక్షసులను పంపించటం, హనుమంతుడు వారిని సంహరించడం గురించి తెలుసుకుందాము. పిమ్మట పక్షుల ఆర్తనాదములను, వృక్షములు పడిపోనప్పటి పెళపెళారావములను విని లంకా నివాసులందరూ మిక్కిలి భయభ్రాంతులేరి ఆ వనమునందలి మృగములు, పక్షులు భయపడి గగ్గోలు పెడుచు పారిపోసాగెను. రాక్షసులకు భయమును గొలుపు అపశకునములు వచ్చిపడెను. అంతవరకు నిద్రలో మునిగి ఉన్న వికృతాకారాలైన ఆ రాక్షస స్త్రీలందరూ వనభంగధ్వనులకు మేల్కొని సర్వనాశనమైన ఆ వనమును, మహావీరుడైన ఆ వానరుని చూసిరి. మహాబాహువు, గొప్ప శక్తిశాలియు, మిక్కిలి బలవంతుడును అయిన ఆ హనుమంతుడు ఆ రాక్షస స్త్రీలకు దడపుట్టినట్లుగా తన శరీరమును ఇంకను పెంచెను. మహాకాయుడును, మిక్కిలి బలశాలియు, పర్వతమంత ఎత్తునకు పెరిగిన వాడును అగు ఆ వానరుని చూసి రాక్షస స్త్రీలు సీతాదేవితో ఇట్లన్రి: ఇతడెవరు? ఎవరికి సంబంధించినవాడు? ఎచ్చటి నుండి వచ్చినాడు? ఎందులకు వచ్చినాడు? నీతో ఏం మాట్లాడాడు? ఓ సుందరి, ఓ విశాలాక్షి, నిన్ను మేము ఏమీ అనము, భయపడకు. ఇతడు నీతో ఏం మాట్లాడెను తెలుపుమంటూ అడిగారు. సర్వాంగ సుందరియు, సాధ్వియు అయిన సీతాదేవి ఇట్లు పలికెను: కామరూపులైన భయంకర రాక్షసుల విషయము నాకేం తెలియను. ఇతడెవరో, ఏం చేయుచున్నాడో, ఏమి చేయనున్నాడో మీకే తెలియను. పాము జాడలు పామునకే ఎరుక. ఇది లోకవిదితము. ఇతనిని చూసి నేనును భయపడుచున్నాను. ఇతడు ఎవరో నేనెరుగను. కామరూపి అయిన రాక్షసుడే ఇట్లు వచ్చినాడా అని అనుకుంటున్నాను. వైదేహి వచనములను విని రాక్షస స్త్రీలు నలుదెసలకును వనమునందు అటు ఇటు పరుగులు తీశారు. వారిలో కొందరు అచ్చటనే ఉన్నారు. మరికొందరు ఈ విషయంను రావణునకు నివేదించుటకై వెళ్లారు. వికృతాకారములు గల ఆ రాక్షస స్త్రీలు రావణుని కడకేగి విశిష్ట రూపముతో భయంకరముగానున్న వానరుని గూర్చి అతనికి తెలుపసాగిరి. ఓ మహారాజా, భయంకర రూపుడైన ఒక వానరుడు అశోకవనమునకు వచ్చి సీతాదేవితో సంభాషించెను. అతడు అమిత పరాక్రమశాలి. ఆ వానరుని గూర్చి తెలుపుమని జానకిని పెక్కు రీతిలో అడిగితిమి. కాని హరిణలోచన అయిన ఆ సీత ఆ వివరములను తెలుపుటకు ఏమాత్రము ఇష్టపడుటలేదు. అతడు అక్కడనే ఉన్నాడు. అతడు ఇంద్రుని దూతయైనను కావచ్చును, లేక కుబేరుని దూతయైనను కావచ్చును, లేదా సీతాన్వేషణార్థము శ్రీరామునిచే పంపబడిన వాడైనను కావచ్చును. నీ మనస్సునకు మిక్కిలి ఆహ్లాదమును కూర్చున్నదియు, వివిధములకు మృగములతో నిండునదియు అయిన ప్రమదావనమును అద్భుత రూపుడైన ఆ కపి ధ్వంసమనొచ్చెను. ఆ వనమునందు ఆ మహావీరుడు ధ్వంసము చేయని ప్రదేశమే లేదు. కాని జానకి ఉన్న చోటును మాత్రం అతడు తాకనైనను తాకలేదు. జానకిని రక్షించుట కొరకో లేక శ్రమ వలన అలసట చెందియో తెలియటలేదు. కాని అంతటి పరాక్రమశాలికి శ్రమ ఏమిటి? కావున ఆమెను రక్షించుటకే ఆ ప్రదేశమును అతడు భగ్నమనర్చలేదు అని మాకు అనిపించుచున్నది. సీతాదేవి స్వయంగా ఆశ్రయించిన సింశుపా వృక్షము అందమైన చిగుళ్లతో పుష్పములతో విలసిల్లుచున్నది. దానిని అతడు భగ్నమొనర్పకుండుటచే ఏపుగా పెరిగిన ఆ వృక్షము కళకళలాడుచూనే ఉన్నది. ఓ ఉగ్రరూప, అతడు ముందుగా సీతాదేవితో సంభాషించెను. అంతేగాక ప్రమదావనమును నాశనమునర్చెను.
ఈ 2 మహాపరాధములను గావించిన ఆ భయంకరాకారుని తీవ్రముగా దండించుటకు ఆజ్ఞాపింపుము. ఓ రాక్షసరాజా, నీవు ఎంతగానో మనసు పడిన సీతతో సంభాషించుటకు సాహసించువాడు నిజంగా తన ప్రాణములపై ఆశ వదులుకోవలసినదే. రాక్షసరాజైన రావణుడు ఆ రకసిమూకల మాటలు విని కోపముతో గ్రుడ్లురుముచు హుతాగ్ని వలె భగ్గున మండిపడెను. మండుచున్న దీపముల నుండి జ్వాలలతో కూడిన తైల బిందువులు రాల్చున్నట్లు క్రోధావేశముతో ఊగిపోవచున్న అతని నేత్రముల నుండి అశ్రుకణములు జారెను. మిక్కిలి తేజస్శాలి అయిన రావణుడు హనుమంతుణ్ణి బంధించి తెచ్చుటకు తనకు దీటైన సూరులకు ప్రముఖ రాక్షస యోధులకు ఆజ్ఞలను ఇచ్చెను. రావణుని ఆజ్ఞ మేరకు బలశాలురైన ఆ కింకరులలో 80,000 మంది యోధులు బాణములను ఇనపగుదియలను చేబూనినవారై ఆ భవనము నుండి బయలుదేరిరి. మహోదరులు, పెద్ద పెద్ద కోరలు గలవారు, భయంకరాకారులు, మహాబలశాలురు, రణోత్సాహంతో ఉన్నవారు అయినట్టి వారందరూ హనుమంతుని బంధించుటకై ఉబలాట పడుచుండిరి. యుద్ధ సన్నద్ధుడై వన ముఖద్వారముపై నిలిచియున్న ఆ కపివరుని వారు సమీపించి మండుచున్న అగ్ని మీదికి మిడతల వలె అతనిపైకి తమ నాశము కొరకై అతి వేగంగా దూసుకుని వచ్చిరి. ఆ రాక్షస యోధులు గదలను, చిత్రములైన ఇనుపగుదియలను, బంగారు పిడులు గల అడ్డకత్తులను, సూర్యకిరణముల వలె వాడి అయిన బాణములను ఆ వానరోత్తమునిపై విసిరివేసిరి. ఆ రాక్షస వీరులు ఇనుప గుదియలతోడను, అడ్డకత్తులతోడను, శూలములతోడను, ఈటెలతోడను, తోమరములతోడను, బల్లెములతోడను అతి వేగముగా హనుమంతుని చుట్టుముట్టి ఆయనని ఎదిరించి నిలిచారు. మహా తేజస్శాలియు పర్వత సదృశుడు అయిన ఆ హనుమంతుడు హర్షాతిరేకముతో తన వాలమును నేలపై కొట్టి భయంకరంగా సింహనాదమనర్చెను. వాయుసుతుడైన హనుమంతుడు తన శరీరమును మిక్కిలి పెంచినవాడై లంకలో ప్రతిధ్వనించినట్లుగా దృఢముగా తన జబ్బలు చరిచెను. ఆ హనుమంతుడు తన భుజములను చరచగా ఏర్పడిన మహాధ్వని కారణంగా ఆకాశమున ఎగురుచున్న పక్షులన్నీయు నేలరాలెను. అతడు బిగ్గరగా ఇట్లు జయఘోషమునర్చెను. మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము, అసహాయ సూర్యుడు కోశల దేశప్రభు అయిన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యములను రూపుమాపువాడను, 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు. 1000 కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను. రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురు కాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను. హనుమంతుని భీషణ ధ్వనులకు రాక్షస కింకరులు భయముతో గడగడ వణికిరి. వారు సంధ్యాకాల మేఘము వలె పద్మరాగ శోభలతో ఉన్నతుడయ్యున్న హనుమతుని చూసిరి. ఆ విధముగా భయకంపితులైనను ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ మేరకు జంకు గొంకులు లేనివారై చిత్ర విచిత్రములైన భయంకరములైన ఆయుధములతో అన్ని వైపుల నుండి అతనిని ఎదుర్కొండ్రి. మహాబలశాలి అయిన హనుమంతుని రాక్షస వీరులు చుట్టుముట్టగా అతడు ముఖద్వారమునకు బిగించిన భయంకరమైన ఇనుపగడియను చేతపట్టెను. హనుమంతుడు ఆ పరిఘను గ్రహించి రాక్షస వీరులను హతమార్చెను. గడియను చేతపట్టియున్న ఆ హనుమంతుడు కదులుచున్న పన్నగమును పట్టుకొనిన గరుత్మంతుని వలె ఆకాశమున సంచరించెను. పిమ్మట ఆ మహావీరుడు ఇంద్రుడు తన వజ్రాయుధముచే దైత్యులను సంహరించినట్లు రావణ కింకరులను పరిమార్చెను. పరాక్రమశాలి అయిన ఆ వాయుసుతుడు కింకర రాక్షసులను అందరినీ చంపి ఇంకనూ యుద్ధము చేయదలిచిన వాడై వనముఖద్వారము మీదికి చేరెను. తదుపరి హనుమంతునకు భయపడి ప్రాణములను అరచేత పట్టుకొని పారిపోయిన కొంతమంది రాక్షసులు రావణుని కడకేగి కింకరులందరూ మారుతి చేతిలో మడిసిరి అని చావు కబురు చల్లగా తెలిపిరి. రాక్షస బలములన్నీను నిహతమైనట్లు తెలియగానే రావణుడు కన్నులెర్ర చేసిన వాడై సాటి లేని పరాక్రమవంతుడు యుద్ధమున అజేయుడు అయిన ప్రహస్తుడను మంత్రి యొక్క కుమారుని హనుమంతునితో తలపడుటకు ఆజ్ఞాపించెను. 42వ సర్గ సంపూర్ణం. 43వ సర్గలో
హనుమంతుడు చైత్య ప్రాసాదమును ధ్వంసం చేయుట, దాని రక్షకులను అంతమొందించుట గురించి తెలుసుకుందాము. హనుమంతుడు రాక్షస కింకరులను అందరినీ హతమార్చిన పిమ్మట చైత్య ప్రాసాదము అతని దృష్టిలో పడెను. అప్పుడతడు, నేను అశోకవనమును ధ్వంసమునర్చితిని, కాని ఈ చైత్య అంటే దేవాలయాకృతిలో ఉన్న ప్రాసాదము జోలికి మాత్రం పోలేదు. కనుక ఈ గొప్ప ప్రాసాదమును విధ్వంసం చేసేదును అని మనస్సున నిర్ణయించుకొనెను. పిదప తన బలమును ప్రకటించుచు ఆ ముఖద్వారంపై నుండి మేరు శిఖరము వల్లే ఎత్తుననున్న చైత్య ప్రాసాదం మీదికి ఎగిరి కపివరుడైన ఆ మారుతి దానిని అధిరోహించెను. ఆ వానర యోధుడు ఒక పర్వతము వలెనున్న ఆ ప్రాసాదము ఆరోహించి మరి ఒక ఉదయభానుని వలె మహా తేజస్శాలి అయి విరాజిల్లెను. చేర శక్యముగానే ఉన్నత చైత్య ప్రాసాదమును హనుమంతుడు ఆక్రమించి పారియాత్ర కుల పర్వతముతో సమానుడై చక్కగా శోభిల్లుచుండెను. ఆ వాయుసూనుడు తన ప్రభావముచే శరీరమును పెంచి లంకానగరమునందంతటను మారుమ్రోగునట్లుగా నిర్భయముగా భుజాస్పాలనము కావించెను. హనుమంతుడు చెవులకు చిల్లులు పడినట్లు తీవ్రముగా భుజాస్పాలనం చేయగా ఆకాశమున ఎగురుచున్న పక్షులు నేలపై పడిపోయెను. అచ్చటి చైత్య సంరక్షకులెల్లరూ మూర్ఛపోయిరి. అస్త్ర విద్యా పారంగతుడైన శ్రీరామునకు జయము, మిక్కిలి బలపరాక్రములు గల లక్ష్మణునకు జయము, రాఘవుని అనుగ్రహమునకు పాత్రుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము, మిక్కిలి క్లిష్టములైన కార్యములను సైతము అవలీలగా సాధింపగల కోశలేంద్రునకు నేను నమ్మిన బంటును, శత్రు బలములను రూపుమాపువాడును వాయుసూనుడును హనుమంతుడను. 1000 మంది రావణులైనను యుద్ధమున నాకు సాటిరారు. అసంఖ్యాకములైన రాళ్లతోనూ వృక్షములతోనూ కొట్టుచు రాక్షసులను పరిమార్చి లంకానగరమును ధ్వంసమునర్చెదను. సీతాదేవికి ప్రణమల్లి కృతార్థుడనై వెళ్ళెదను. రాక్షసులెల్లరన్నూ కన్నులప్పగించి చూచుందురు కాక. ప్రాసాదంపైనున్న వానరయోధుడు చైత్యపాలకులకు జయఘోషలు వినిపించుచు రాక్షసులకు దడపుట్టునట్లుగా భయంకరమైన నాదమునర్చెను. ఆ మహాశబ్దము విని 100 కొలది చైత్య రక్షకులు వివిధములగు అస్త్రములను, ఈటెలను, ఖడ్గములను, గండ్రగొడ్డలను తీసుకొని హనుమంతుని ఎదుర్కొనుటకు యత్నించిరి. పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు ఆయుధములను ప్రయోగించుచు మారుతిని చుట్టుముట్టిరి. వారు విచిత్రములగు గదలతోనూ సూర్యకిరణముల వలె తీక్ష్ణములైన బాణములతోనూ తమ బలము కొలదియు అతనిని కొట్టిరి. హనుమంతుని చుట్టూను చేరియున్న ఆ రాక్షసుల గుంపు గంగాజలముల యందలి విశాలమైన గొప్ప సుడిగుండము వలె ఒప్పారెను. పిదప వాయుసునుడు క్రుద్ధుడై భయంకర రూపమును దాల్చినవాడై ఆ ప్రాసాదం యొక్క స్వర్ణాలంకృతమైన మహాస్తంభమును పెకిలించెను. తదుపరి మహాబలశాలి అయిన హనుమంతుడు 100 అంచులు గల ఆ స్తంభమును గిరగిరా త్రిప్పసాగెను. అప్పుడు దాని నుండి అగ్ని ఉద్భవించెను. అది ప్రాసాదమును దహించి వేసెను. పిమ్మట వానరోత్తముడు దహింపబడుచున్న ప్రాసాదమును చూచి ఆ 100 కొలది రాక్షసులను ఇంద్రుడు తన వజ్రాయుధముచే అసురులను సంహరించినట్లు హతమార్చెను. సర్వశక్తి సంపన్నుడైన హనుమంతుడు అంతరిక్షమున నిలిచి ఇట్లు బిగ్గరగా వారిని హెచ్చరించెను. నా వంటి పరాక్రమశాలురైన వానరయోధులు 1000 కొలది పంపబడిరి. మహాబలశాలురైన వారు అందరును సుగ్రీవాజ్ఞులను శిరసావహించువారే. మేమును ఇతర వానరులను భూమండలమందు అంతటను సంచరించుచున్నాము. మాలో కొందరు 10 ఏనుగుల బలము కలవారు, మరికొందరు వారికి 10 రెట్లు 100 ఏనుగుల బలము కలవారు, ఇంకనూ కొందరు 1000 ఏనుగుల బలము కలవారు. ఆ వానర యోధులలో కొందరు ఓఘ సంఖ్యాక అంటే కోట్ల కొలది ఏనుగుల బలము కలవారు, మరికొందరు వాయువేగ బలసంపన్నులు, ఇంకనూ కొందరు ఊహలకు అందని అంతగా బలసమంచితలు. దంతములు, నఖములు ఆయుధములుగా గల ఇట్టి వానరయోధులు 100, 1000, లక్షలు, కోట్ల కొలది వెంటరాగా సుగ్రీవుడిచ్చటికి వచ్చి మిమ్మల్నందరినీ తుదిముట్టింపగలడు. మీరు మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువుతో వైరం పెట్టుకున్నారు. ఆ కారణంన మీరును ఉండరు. మీరు ఆధారభూమి అయిన లంకానగరము మీకు ఆధారభూమి అయిన లంకానగరము ఉండదు. కడకు మీ ప్రభువైన దుష్టరావణుడు సైతము మిగులడు. 43వ సర్గ సంపూర్ణం. 44వ సర్గలో మారుతి ప్రహస్తపుత్రుడైన జంబుమాలిని హతమార్చుట.
ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి మిక్కిలి బలశాలి. అతడు పెద్ద పెద్ద కోరలు కలవాడు, ధనుర్ధారి. అతడు రాక్షసరాజైన రావణుని ఆదేశమును అనుసరించి యుద్ధమునకు బయలుదేరెను. అతడు ఎర్రని వస్త్రమాల్యములను ధరించి కంఠమున పూలదండలను కలిగి ఉండెను. అతని శ్రవణకుండలములు మనోహరములు. మిక్కిలి తీక్ష్ణ స్వభావం కలవాడు, యుద్ధమున జయింపశక్యము కానివాడు. అతడు కన్నులెర్ర చేయుచూ వచ్చెను. ఇంద్రుని ధనస్సుతో తుల్యమైనదియు మిక్కిలి శక్తివంతములైన బాణములను ప్రయోగింపగలదియు అగు ధనస్సుని ఎక్కుపెట్టి అతడు వజ్రాయుధము వలె పిడుగుపాటు వలె భయంకరములైన ధనుష్టంకారములను గావించుచు అతి వేగముగా వచ్చెను. ఆ గొప్ప ధనుష్టంకార ధ్వనులతో అష్టదిక్కులను భూమి ఆకాశములను క్షణములో నిండిపోయెను. గాడిదలను పూంచిన రథముపై ఆ జంబుమాలి వచ్చుటను చూసి హనుమంతుడు హర్షముతో మిక్కిలి ఉప్పొంగిపోయిన వాడే గర్జించెను. మహాబాహువైన జంబుమాలి ముఖద్వారం యొక్క పైభాగమున ఉన్న కపివరుడగు హనుమంతునిపై వాడి అయిన బాణములను ప్రయోగించెను. అతడు హనుమంతుని ముఖముపై ఒక అర్ధచంద్రాకార బాణమును, శిరస్సుపై ఒక వంకర ములికిగల బాణమును, బాహువులపై 10 తీవ్రములైన బాణములను ప్రయోగించి ఆయనను బాధించెను. జంబుమాలి యొక్క బాణం చేకొట్టబడిన కపివరుని ఎర్రని ముఖము శరత్కాలమునందు సూర్యకిరణ స్పర్శచే బాగుగా వికసించిన కెందారమర వలె శోభిల్లెను. సహజమైన ఎర్రనైన హనుమంతుని ముఖము బాణాహతిచే రక్తరంజితమై ఆకాశమున చందన బిందువులచే ఆర్ద్రమైన మహాపద్మము వలె భాసిల్లెను. జంబుమాలి బాణం చేకొట్టగా ఆ కపివరుడు మిక్కిలి క్రుద్ధుడైను. అంతటా అతడు ప్రక్కనే ఉన్న విపులమైన ఒక మహాశిలను చూసెను. హనుమంతుడు ఆ మహాశిలను వేగముగా పెకిలించి ఆ రాక్షసునిపై బలము కొలది గట్టిగా విసిరెను. అందులకు జంబుమాలి క్రుద్ధుడై 10 బాణములతో దాన్ని ముక్కలు గావించెను. మహావీరుడైన హనుమంతుడు తన శిలాప్రయోగము వ్యర్థమొకట చూసి పరాక్రమంతో విజృంభించిన వాడై ఒక పెద్ద మద్ది చెట్టును పెకిలించి దాన్ని త్రిప్పసాగెను. ఆ సాల వృక్షమును త్రిప్పుచున్న మహాబలశాలి అయిన హనుమంతుని చూసి పరాక్రమవంతుడైన జంబువాలి ఆయనపై పెక్కు బాణములను వేసెను. రాక్షసుడు 4 బాణములతో ఆ సాల వృక్షమును ముక్కలు గావించెను. భుజములపై 5 బాణములను, గుండెపై 1 శరమును, వక్షస్థలమున 10 బాణములను వేసి అతడు కపీశ్వరుని నొప్పించెను. శరీరము నిండా శరములు గుచ్చుకొని ఉండగా కోపముతో ఉడికిపోయిన హనుమంతుడు ఆ పరిఘనే తీసుకుని వేగంగా త్రిప్పసాగెను. మహాబలశాలియు మిక్కిలి వేగం కలవాడును అయిన వాయుసుతుడు ఆ పరిఘను గిరగిర త్రిప్పుచు దానితో జంబుమాలి గుండెలపై మోదెను. ఆ పరిఘ దాటికి జంబుమాలియు అతని రథవాహనములు నుగ్గునుగ్గయ్యెను. మీది మిక్కిలి అతని శిరస్సు, బాహువులు, మోకాళ్ళు, ధనుర్బాణములు పొడి పొడి అయి అవి మచ్చునికైనను మిగల్లేదు. మహాబలవంతుడైన ఆ జంబుమాలి హనుమంతుని దెబ్బకు వెంటనే నేలకొరిగెను. వాని అవయవములు, భూషణములు చూర్ణములాయెను. మహాబలశాలురైన 80,000 మంది కింకరులను జంబుమాలియు అసువులను కోల్పోయిన విషయమును విని రావణుడు కోపోద్రేకములతో కన్నులెర్రచేసి మండిపడెను. ప్రహస్తపుత్రుడు మహాబలవంతుడు అయిన జంబుమాలి రణభూమికి బలి అయిపోగా రాక్షసరాజైన ఆ రావణుడు రోషముతో గ్రుడ్లురుముచు మిక్కిలి బలపరాక్రమములు గల అమాత్యపుత్రులను హనుమంతునితో పోరాటకు వెంటనే పంపెను. 44వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్, జై హనుమాన్.